సరే, ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనల మీద జనాలు వస్తున్నారు కానీ అక్కడ ప్రజల్లో నుంచి మార్పు రావట్లేదు అనేటువంటి ఒక చర్చకి దారితీస్తుంది. సార్, దీని మీద వేరే వాళ్ళు ఎలా ప్రచారం చేసినా కూడా ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జనాలు, ఈ పర్యటనలు, ఈ గొడవలు, ఇదంతా? సరే, నా క్వశ్చన్ చెప్తా సార్. సాధారణంగా మీరు అంటే ఒకసారి మీరు ఎప్పుడో రజనీకాంత్ గారు చూడండి, రోడ్డు మధ్యలో దిగితే జనాలు ఎలా వచ్చారు, ఇలాంటివన్నీ మనం వినివల్లం. ఈ పొలిటికల్ ఏరాలో రేరెస్ట్గా కొంతమంది ఉంటారండి. అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఒక ప్రజా ఆదరణ, ప్రజల్లోంచి ఆవిష్కృతుడైన నాయకుడు అతను. నేను ఇప్పుడు అదే చెప్తా. సో ప్రజల్లోంచి ఆవిష్కృతుడైన నాయకుడికి మీరు గెలుపు ఓటములు లేదా అతని యొక్క రాజకీయ ప్రస్థానం మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే మీరు జాగ్రత్తగా గమనించండి. 67 స్థానాలు, 40% ఓటు బ్యాంక్ తగ్గలే. 151 స్థానాలు, దగ్గర 51 స్థానాలు, అంటే 45 పెరిగింది. ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారు, అయినా 40% ఓటు బ్యాంక్ తగ్గలే. అంటే రాజకీయ క్షేత్రంలో అతనికంటూ ఒక బెంచ్ అండ్ బేస్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు ఎరుబోగలేడని అంటాను. ఎందుకంటానంటే సాధారణంగా రాజకీయాలు చేయడానికే రాజకీయ నాయకుడు అవుతాడు అన్న. ఇతను ఏంటంటే రాజకీయాలు చేయడు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, పవన్ కళ్యాణ్ 5 కోట్లు జేబులో తీశాడు, పటపట కౌలు రైతులకు ఇచ్చాడు, లక్షల చెప్పులు, ఒక సిరీస్ ఆఫ్ కార్యక్రమాలు పెట్టి. మీరు జాగ్రత్తగా గమనిస్తే లోకేష్ తీసుకుందాం, ఓడిపోయాడు మంగళగిరి. తర్వాత జస్ట్ అలాంటి సైకిల్ అలా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుని పొలిటికల్ ఏరాలో సక్సెస్ చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పాదయాత్ర సారాంశంలో ప్రజలు పడుతున్న వ్యతలకి శాశ్వత పరిష్కారం ఒక 5 సంవత్సరాల పాటు 98% దగ్గర సక్సెస్ రేషియోతో సంక్షేమ ఫలాలు ఇవ్వగలిగారు. అది మీరు కంపారిజన్ చాలా మంది చెప్తారు, జగన్మోహన్ రెడ్డికి ఎవరు డబ్బులు ఇచ్చాడు మాట. ఇది 5 కోట్లు రాజకీయ ఆరంగేట్రం కోసం ఇన్వెస్ట్మెంట్, రాజకీయాల్లో గెలవడానికి లోకేష్ ఇన్వెస్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్. నేను అధికారంలోకి వస్తే ఏం చేయాలంటే ఏది, ఒక ఉదాహరణకు పాదయాత్ర, వీళ్ళందరికీ కష్టం ఉంది, నీ సొల్యూషన్ అలానే అది చేసాడు. ద ప్రాస్పెరిటీ అండ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అంటాను. ప్రాస్పెరిటీ అంటే ఏంటి, ఉదాహరణకి మా నాన్న 25 సంవత్సరాలు ఉదాహరణకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఈయన ₹2.49 సెకీతో ఒప్పందం చేసుకుని ఇంకో 25 ఏళ్ళు తిరగలేదు ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి, ఎక్స్చక్కర్కి బడ్డన్ పడకుండా. కానీ ఎరుబోగులోడికి చెప్పుకోవడం రాలేదు. చాలా విషయాలు ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమం, ఈ ఆరోగ్యశ్రీ మా నాన్న పెట్టాడు, దీనికి శాశ్వత పరిష్కారం నేను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక హాస్పిటల్ పెడితే లోడ్ అండ్ బడ్డన్ కొంత తగ్గుతుంది కదా సార్. తగ్గుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి బిల్లు పే చేసే దగ్గర విజనరీ అంటాం మేము. అట్లా సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇందాక మనం సిఆర్డిఆర్లో అనవసరంగా డబ్బులు ఎత్తేస్తున్నారు, లంచాలు అడిగేస్తున్నారు, పాపం వాళ్ళు జేఏసీ నాయకులు చెప్తున్నారు కదా. ఈ దరిద్రాన్ని నిలువరించడానికి సచివాలయ వ్యవస్థ త్రూగా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చాడు. మనం దీనికన్నా ముందు వెళ్ళిన పెట్టకథలు ఏంటి, చంద్రబాబు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ, ప్రపంచం అంతా సిఇఓ కింద గుర్తిస్తుంది. బట్ వాట్ హీ హస్ డన్, ఒక సిఇఓ ఎగ్జిక్యూషన్స్ చేసి చూపించాడు. ఇక్కడ మీకు అంటే నేను అంటుంది పని, విపరీతమైన వాణిజ్యం పెరిగితేనే మనకి రాష్ట్రానికి డబ్బులు వస్తాయి, సంపద సృష్టించడానికి మార్గాలు. ఏది, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు అండ్ పోర్ట్లు. మీరు అట్లా ఏదైనా చూసుకోండి, ద వే ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ యాజ్ ఫర్ స్టేట్ గ్రోత్ ఈస్ కన్సర్న్. దీనికి అన్నిటికీ మార్గాలు, ఎఫర్ట్స్. 2 సంవత్సరాలు కరోనా లాంటి తీవ్ర పరిస్థితులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలని దానికి సామర్థ్యం పెంచుకుని వీటిలన్నిటిలోంచి ఒక సొల్యూషన్ డ్రైవ్ ఇచ్చి ముందుకెళ్ళిన దగ్గర మనం ఏమనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వాడిని ఎరుబోగులాడు ఎందుకంటాం అంటే, ఇప్పుడు దానికి జ్యోతి బసు 30 సంవత్సరాలు, లేకపోతే ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది ఒక 3rd, 4th టర్మ్ రెడీ. దీనికన్నా ముందు కాంగ్రెస్ 30 సంవత్సరాలు, లేదంటే అస్సాము ఇలాంటి వాటిల్లో అలాంటి 30 సంవత్సరాల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దానికి ఆయన 2 టర్మ్స్ చేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా 2వ సారి గెలిచి ఇవన్నీ కనుక ఇప్పుడు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి ప్యారలల్గా, అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇలా ప్రతి నిమిషం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న దగ్గర ఇంట గెలడం మర్చిపోయారు. ఇంట గెలవడం అంటే ఏంటంటే, ఉదాహరణకి నాతో పాటు ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్ చూసుకుందాం, సామాజిక వర్గంలో చౌదరి సామాజిక వర్గం పిరికిలు బిగించిన నడవడు చూడండి, ట్రంప్ కూడా ఎందుకు పనికిరాడు, కావంటే లాగేసి మామని కూర్చోపాడు. అలాంటి ఎలివేషన్లు 2019లో రెడ్డి సామాజిక వర్గంలో ఏకతాటి మీదకి వచ్చింది. ఇతనికి అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, నా బదులు ఎవడైనా ఒకడు మంచి చేసేస్తున్నాడంటే ఎక్కడో దగ్గర ఒక పావనకం క్రియేట్ చేస్తాడు. చేసి ఒకడు తెల్లవారుజామున పేపర్లు చదివి ఒక దరిద్రుని పెట్టాడు, ఇంకోడా
దమ్మిడీకి దేశానికి పనికిరాని ప్రశాంత్ కిషోర్ గడే వీడే నాకు ఎందుకు పనికిరాని తగిలేసిన ఆ రిషి గారిని తీసుకొచ్చి అయిపోయాకని వీడిని ఎత్తిపెట్టారు. వీళ్ళిద్దరు దైద్రం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అంటే ఏదో అయిపోతుంది, అయిపోతుంది మనకి పని అయిపోతుంది, దానికి నాయకుడు అక్కర్లే, కార్యకర్తలు అక్కర్లే, కార్యకర్తల రీప్లేస్మెంట్ వాలంటీర్స్ అన్నాడు. కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎందుకంటే అయిపోయాక చదువుకోడు కదా, తెలివితేటలు లేవు కదా. దానితో ఆ తెల్లవారుజాము దద్దిగడైతే దిక్కుమాల పేపర్లు ఈ దద్దిగోడు పేపర్లో చదివి అక్కడికి వినిపించేవాడు. ఏంటి ఎలివేషన్లు అన్నమాట. సరే మీరు నిన్న సిద్ధం సభ పెట్టారు సార్, ఎంతమంది జనాలు అయితే చూసారా, గ్రీన్ మ్యాట్లను రాశాడు, కామెడీకి బాగుంటుంది కదా. బట్ జనాలు అర్థం చేసుకునేది వేరు ఉంటుంది కదా, వేవ్ లెంత్ వేరు కదా. తర్వాత మన యుద్ధం సామాగ్రి, ఇప్పుడు నా దగ్గర ఆయుధాలు అన్నీ ఇలా పరిచయం అనుకోండి, అవతల దగ్గర ఏముంటుంది, అమ్మడి దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర రేటు ఉన్నాయి, పైగా జనాలందరూ అంతమంది వస్తుంటారు అన్నప్పుడు రాజకీయ చతురత్వం వాడే విజ్ఞత ఆడి దగ్గర ఆయుధం ఉంది, ఇది దగ్గర లేదు. ఎందుకంటే ఈయన ఇప్పటిదాకా రాజకీయం చేయలేదు. చెప్తారు రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలంటారు, రాజకీయానికి సన్మార్గాన్ని క్రియేట్ చేసి మనం సేవా తత్పరత అన్నది యాడ్ చేసాడు అనుకోండి. డెఫినెట్ గా ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి టు డూ ద రియల్ పాలిటిక్స్. ఊపిరి సినిమా చూసారు, అందులో నాగార్జున కార్తిక్ గారిని ఇంటర్వ్యూ చేయక మునుపు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సేవా తత్పరత, వినయ విధేయంగా మాకు మా అమ్మ నేర్పింది సేవ చేయడమే. అది మాస్ ఎలివేషన్ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరు? కార్తిక్ లాగా, బాయ్ నీకే కష్టం వస్తే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్. ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ ఏది కరోనా పాండమిక్ లో. వీటి మీద ఎలివేషన్లు ఇచ్చేవాడు ఉన్నాడంటే ఇక్కడ జరిగింది ఏంటంటే చుట్టూ ఉన్న తప్పేలగలు విజయసాయిరెడ్డి గారికి ఎవరి మీద పడేయడంలో కూడా తెలియదు, ఇరుమలకు ఇది ఇంకో ఇరుమలకు వారు. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన దగ్గర ఉన్న టెరిటరీలో ఉన్న వాళ్ళందరూ సార్ సిద్ధం సభకి ఆ జనాలు సార్ వాళ్ళకి గుండె అయిపోయింది సార్, వాళ్ళకి ఎలివేషన్స్. జనాలు పవన్ కళ్యాణ్కి వచ్చారు 2000. దీనికి బుర్ర ఎలాంటి కంపారిజన్ చేయాలి? 19లో పవన్ కళ్యాణ్కి వచ్చిన జనాలు, చిరంజీవి గారికి వచ్చిన జనాలు, ఇవన్నీ కనబడతాయి కదా. తర్వాత సంక్షేమం మనం చేసినట్టు ఎవరు చేశాడు సార్. ఇప్పుడు అసలు రాజకీయం మాడదు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి, ఉచిత విద్యుత్, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఇన్ని చేసిన ఆయన నెక్స్ట్ ఎలక్షన్ 2009 ఎలక్షన్లో ముక్కుతూ ములుగుతూ గెలిచాడు ఆయన. చాలా టఫ్ గా. అది కూడా ప్రజారాజ్యం లేకపోతే కాంగ్రెస్ ఎత్తిపోయినట్టు లెక్క, అవును కదా. డివైడ్ అయింది ఓట్ షేర్ అంతా. సంక్షేమం చేసినా ఓటు బ్యాంక్ టర్న్ అవ్వదు. ఇది బేసిక్స్ ఇన్ పాలిటిక్స్. బేసిక్స్ అన్ని వదిలేశాడు కదా ఆయన. వాళ్ళ నాన్న చేసిన సంక్షేమానికి 10 రెట్లు చేశాడు ఆయన. నాన్న అసలు సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఆయనకే దిక్కులేదు. ఇది మర్మం ఎవరు గెలవాలి తెలియాలి, జగన్మోహన్ రెడ్డికి. 2 ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 ఎలక్షన్లు ఏం చేశాడు? చుట్టూ ఉండాలి చెప్పాలి. ప్రధానికి బొత్స సత్యనారాయణ గారు మా తండ్రి సమానం అని చెప్పాడు కదా సిద్ధం సభలో. ఇది ముందేమైంది? తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇవన్నీ. ఉదాహరణకి మనం ముందుకెళ్దాం ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు 2వ ఎలక్షన్కి ఆయన చేసిన పని ఏంటంటే ప్రతి మండల ఆఫీస్లో లోకల్ నాయకులు, లోకల్ లీడర్లు, ఎవడు అతిరేత మహారాజులు అందరితోనూ పిలిచి ముచ్చటించుకొని ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలా, ఇది అన్నదాని మీద యుద్ధ తంత్రం రచించుకున్నాడు రాజకీయం. మనోడు ఈ దిక్కుమాల అయిపోయాక బుర్రతొక్క ఋషిగాడిని నమ్ముకుని నాయకుడు లేని సమాజం ప్రతిష్ఠిస్తున్నాడు. ఒక మొనాటమే. ఇప్పుడు 78-79 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో 75-74 సంవత్సరాల పాటు ఒక దరిద్రానికి అలవాటు పడిపోయాం. రేషన్ కార్డు ఎమ్మెల్యే గారు ఇప్పించాలి, ఇక్కడ వాలంటీర్ నీకు ఎలిజిబిలిటీ ఉంటాకి ఇచ్చేస్తాడు. ఎమ్మెల్యే చెప్పినా కుదరదు, సిస్టమ్ ఒప్పుకోదు, మిషన్ అరుస్తుందని అలీగఢ్ కథ చెప్తే నిజంగా ఆ విషయంలో మాత్రం ఎమ్మెల్యేకి డిస్క్రిప్షన్లే. లోకల్ కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం. నిజంగా సంక్షేమం చేశాడు. పైపచ్చు ఇచ్చిన స్క్రిప్ట్ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఈడు 100 రూపాయలు ఖర్చు పెడతాడట, ఎక్కడి నుంచి వస్తాయి? అది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాడు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాడు, 10 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాడు అని ప్రిపేర్ చేసి కూర్చోబెట్టాడు నీకు. వాళ్ళు ఎవరు మాట అంటారు? అరే అప్పు చేసి పెట్టాడట. అందరికీ పురంధేశ్వరమ్మకి తెలివితేటలు. మన దగ్గర ఉందేంటి? ఏక్ నిరంజన్ సాక్షి. ఇది 3 రోజులు వార్త కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వేయచ్చు అని అథెంటికేషన్తో వేస్తాడు. ఈడ ఉచ్చం నీచం లేదు. అలా గంగలో దూకాడంటే సార్ మన ఆంధ్రలో గంగ ఎక్కడ ఉందని కూడా ఆలోచించాడు, గంగలో దూకేటట్టు వార్త వేసేస్తాడు. సరే
ఇక్కడ పైపెచ్చు ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు ఇచ్చాడు, ఇన్ని జగనన్న కాలనీలు కట్టాడు. అలాంటి కదంబ కార్యక్రమం ఎప్పుడైనా మీరు సాక్షిలో చూసారా? అంటే చెప్పుకోవడంలో విపరీతంగా ఫెయిల్ చెప్పుకోవడం ఏంటండి, నేనెవడండి చెప్పడానికి? వాళ్ళు సాక్షి వాళ్ళదే కదా. అదే వాళ్ళదే. ఆ శ్రీకాకుళం రిపోర్టర్లు వాళ్ళందరూ ఇంత పప్పు అన్నం నెయ్యి కలుపుకొని దద్దోజనం పోయిన తినుకొని కూర్చుని ఉన్నారా? అరే వద్దాను హాస్పిటల్ చరిత్ర ఇంత, అది ఎక్కడైనా మీరు సాక్షిలో చూసారా? సంవత్సరం పాటు ఎక్స్ప్లోజన్ చేయలేదు కదా, అదే కదా. జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇచ్చాడు. ఏది దగ్గర సెంటున్నర భూములు. ఎక్కడైనా ఆ పండగ చూసాం మనం? జగన్ కట్టిన ఇల్లు ఇచ్చేసి పండగ చేసి చూపించారు. సో అలా అలా అన్నీ కూడా ఇవన్నిటి దగ్గర మెయిన్ ఎక్కడ, ఇది ఎక్కడి నుంచి చేయాలంటే, ఇప్పుడు మనం రోజు ఇంట్లో ఒక చెంబు నీళ్లు పెట్టుకుని దాంట్లో 4 తులసాకులు వేయండి, ఇంత కర్పూరం మొక్క వేయండి, స్వాహ అని రోజు తీర్థం తాగండి. తీర్థం తాగిన తృప్తి ఉంటుందేమో చూడండి. ఉంటుందా ఉండదా? ఉండదు. అదే గుడికి తాగితేనే ఉంటది. పంతులు చేతులు వేస్తే తీర్థం. ఆ పంతులు ఎవడో కాదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, నియోజకవర్గ లీడరు, నియోజకవర్గ క్యాడరు, నియోజకవర్గ కార్యకర్త. క్యాడరు కార్యకర్త మాకు దానికి ఏం లేదు. కేతిరెడ్డి ఎగ్జాంపుల్. సార్ నాకు ఇల్లు లేదు సార్, నాకేమో సంక్షేమం అందట్లేదు, కాగితించింది ఠిక్ పిఏ గడిది, ఇలా చూడగానే పిఏ ఏంది ఇది పిఏ. అలా చూడండి, అలా చిన్నప్పుడు మా గ్లూకాన్ డి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఇలా బాల్ నాకు ఆడుకున్నట్టు. ఇల్లే 4-5 తిప్పిన తర్వాత లాస్ట్ వాడు ఏమో వాలంటీర్కి ఇచ్చాడు. వాడు వాడు ఎంపీడీ ఒప్పుకోడండి అవదట్టిది. అవునా నిజమా అని ఆశ్చర్యపడమే పని కేతిరెడ్డి పని. తెల్లారి సెకల్లా పాపులో మేమన్నా కారు వేసుకుని బిస్కెట్లు చాక్లెట్లు పంచుకుంటూనే తిరిగాడు ఆయన. అతనికి నిజంగా అంటే నేను కేతిరెడ్డిని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, ప్రజల్లో ఉన్న మనిషి, నిరంతరం ప్రజల కోసం పరితపించిన మనిషికే దిక్కులేదు ఎలక్షన్. ఎవడో ముక్కు మొక్కంత బుడంకాయ సచ్చి గెలిచేసాడు అక్కడ. ఆయన గెల పెట్టినా రోజు గెలుకోవడమే. ఆయన కూడా గెలుకొని చూసుకుంటాడు, నేను గెలిచేసానట. ఆయన ఈ అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? కేడరు నాయకుడు లేకుండా. ఉదాహరణకి ఇన్నాళ్ళ బట్టి జరుగుతుంది దాంట్లో, ఇంట్లో పాలేరు ఉంటాడు, ఆ రోజు ఆడికొన్న కష్టాలు ప్రపంచంలో ఆడుకుంటాడు. రోజు వస్తాడు, సార్ నాకు ఆడి 10 రూపాయలు ఇస్తేనే తృప్తి పడతాడు. ఆడికి ఒక రోజు ఎవడో ఆపి రోజు సాకరీ చేస్తాడు, దిక్మాల నా కొడుకు నాకు మాత్రం రూపాయి ఇవ్వడానికి ఏడిస్తాడు. అదే జరిగింది. ఇప్పుడు మీకు నాయకుడు అధినాయకుడు ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో పరిరక్షించబడాలంటే నాయకుడికి లోకల్ డిస్కషన్స్ కావాలా? ఇతను నిరంతరం ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ సార్ సిద్ధం సభలో మీరు సార్ అని భజన. ఇంకోటి వస్తాడు, వీడు బాగా చేసేటట్టు భజన కానీ రెండోవాడు వచ్చి రెండో కృష్ణుడు, సార్ మీరు సిద్ధం సభలకు వెళ్తుంటే సార్ ఆ రిపోర్ట్లు కనబడ్డారు సార్, అది నోట్ మాట్లేదు. ఎలివేషన్ 2 అంటే ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్స్ తోనే అయిపోతుంది అంటారా? అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియో చెప్పండి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్తేనే అలా మాస్ పాట ఉంటుంది చూడండి, అలా రాఘవ రాజన్స్ గారి సినిమా, అన్న నించుంటే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న కాలు ఎత్తే మాస్, అదే పాట. పొంకాల తండోపదండాలు జనాలు వస్తుండ్రు. సేమ్ పవన్ కళ్యాణ్కి వచ్చినట్టే. ఓటు బ్యాంక్ కన్వర్షన్ కి రాజకీయం ఇది. అది పాయింట్. ఎందుకు కన్వర్షన్ లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడనే చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఎప్పుడు ఉంది? ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డికి లోకల్ లీడరు, క్యాడరు, నాయకుడు, కార్యకర్త కావాలి. ఓకే, ఇది ఎప్పుడైతే అలైన్మెంట్ కుదరదో, రాజశేఖర రెడ్డి గారి సక్సెస్ అదే. మీరు గమనించండి, ఏఐసీసీ దిక్కుమాల దిగ్విజయ్ సింగ్ గారి లిస్ట్ ఇస్తే అసలు బయట మళ్ళీ అదని చెప్పి అవతల రెడ్డి ఇచ్చి లిస్టుతో కుర్రకారుకి టక్ 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 ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఆయనకున్న పాబంతకాలని ఈయన క్రియేట్ చేసి అవతలకి విసిరి ముందుకు నడిపించే మార్గం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎస్ గివెన్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ అరౌండ్. మనం ఎప్పటి నుంచి విశ్లేషణలు చెప్పాలండి, 88 మందిని అవతలేసరాలి. పిల్లి పిల్లలు మార్చినట్టు ఈ దైద్యాన్ని తీసుకొచ్చి ఈ దైద్యం ఆఫ్టర్ ఆల్ లోకేష్ చెప్పాడు, ఆ దైద్యం మాకెందుకని ఆయన తీసుకోలేదు కదా, అవసరం లేదని. సార్ అటప్పుడు మీరెందుకు తీసుకున్నారు? వాళ్ళకి రీప్లేస్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. వాళ్ళకి రీప్లేస్కి కొండ ములిపోయింది. ఎందుకు బుర్తకు అయిపోయాక కాదు, ఈ జడ్డివేదం నుంచి సగం దరిద్రం. మీరు మళ్ళీ చెప్తున్నాను, 175 నియోజకవర్గాల్లో నిలబెట్టిన ఎమ్మెల్యేలకి రోలే లేకుండా చేసిన దరిద్రుడు అంటే అయిపోయాక రిషిగడ్. అయిపోయాక సరే, వ్యవస్థ చాలా ఉంటది కదా. వ్యవస్థ ఏం చాలా లేదు, అంతా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే బుర్తొక్కు వేదవులు, లోకల్ పాలిటిక్స్ డైజెస్ట్ చేసుకోవాలని సన్నాసి వేదవులు చేసిన ఎలక్షన్ అది. సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్ చెప్పండి, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు జనాలు వస్తున్నారని చెప్పి ఆ బట్రాయలు చెప్పిన మాటలు నమ్మితే మాత్రం జై పవన్ కళ్యాణ్. సో క్యాడర్ ని బిల్డ్ చేసుకోవాలి, ఉన్న క్యాడర్ ని నేను అన్న రాజశేఖర రెడ్డి గారి ఫార్ములా కనుక అడాప్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు మీద నడక. అది రియలైజ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. రియలైజ్ అక్కర్లేదు, నియోజకవర్గాల మీద పడిపోవడమే.
25 పార్లమెంట్ నియోజకవర్గాలు మీకు ఫస్ట్ దండయాత్ర మొదలవ్వాలి. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవడెవడు పనికొచ్చినాడో ఆయన నిలబెట్టి ఎంపీకి 6 సామర్థ్యం అంత 1000, 2000 మంది, 3000 మందిని ఒక కమ్యూనిటీ హాల్లోనే ఎక్కడ కూర్చోపెట్టి ఒక ఉపన్యాసం ఇచ్చుకుని ప్రతి ఒక్కరితో కరచాలనం చేసుకుని తిరిగితే 2 నిమిషాల పని. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంతమందిని తీసుకొస్తాను నీ మంది మార్పాలండి, తీసుకురానండి లీడర్లు నాయకుల్ని. ఆ రోజు తర్వాత నుంచి స్క్రూటింగ్లు మొదలెట్టండి. ఎవరు ఉపయోగపడతారు, క్యాడర్ ఏంటి, కార్యకర్తలు ఏంటి అని. అక్కడి నుంచి బూత్ కమిటీలు పట్ 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 నిర్మించుకుని వెళ్తే యుద్ధం ఎంతసేపు అండి. మీకు నంద్యాల మీకు జ్ఞాపకం ఉందో లేదో వాళ్ళ మహానాడు సభ తర్వాత ద మొమెంటమ్ ఆఫ్ తెలుగుదేశం టోటల్ ఇలా టర్న్అవుట్ అయింది. కార్యకర్తలను చాలా అంటే చాలా ఎక్కువ హై ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా టీడీపీ. హై ప్రిఫరెన్స్ అప్పటిదాకా ఇవ్వండి, ప్రయారిటైజేషన్ స్టార్ట్ చేసింది. అట్లాంటి పరివర్తన ఖచ్చితంగా వాళ్ళు ప్లానరీ పెట్టుకోవాలి, మొహమాటం లేకుండా సభ్యత్వ నమోదులు ఆన్ హెర్క్యులెన్ టాస్క్తో పైన అవ్వాలి. అంటే ఏదో ఒక ఐటీ సెక్టర్ కార్పొరేట్ పొలిటికల్ పార్టీలా కాకుండా కొంచెం గ్రౌండ్ లెవెల్లో ప్రజాదరణలో ఉండే పొలిటికల్ పార్టీలా. ఇప్పటి నుంచి ఆయన 2 టర్ములు గెలిచిన తర్వాత మీరు ఈ పందా అలవాటు చేయమనండి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మార్పు, దిస్ ఇస్ బ్యూటిఫుల్ చేంజ్ అని. అందరం దద్ది బ్యాచ్లమే, మేమందరం అలవాటు పడిపోయింది దీనికి. ఎమ్మెల్యే గారు లేదా ఎర్రగొండ పాలనలో నిలబెట్టిన చంద్రశేఖర్ లాంటి యోధులు మీ దగ్గర ఉంటే 174 మిగిలిన నియోజకవర్గాల్లో మాట్లాడదాం. పగడం బగడం ముందోడు చేసిన దరిద్రాన్ని ఫినాయిలేసి కడిగి అవతలేసిరి మొత్తం సింగిల్ పోరాటంతో నేను మీకు తల్లో నాలుకనే ఉంటాను అన్న సామర్థ్యంతో గెలిచినవాడు నీ పక్కనే ఉన్నాడు, ఆ ఎర్రగొండ పాలన చంద్రశేఖర్. ఈ టైప్ ఆఫ్ ఎలక్షన్ మాట్లాడతాం. ఇది కనుక మీరు చెప్పిన 2024లో ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ చేసిన ఎలక్షన్ కనుక చేసి ఉంటే, లేదా శివన్కి వాళ్ళ అమ్మ నిలబడే మొగాడవడని ఉంటే, అవి ఎలక్షన్స్. సో అలా లీడ్ చేసుకుంటే వైసీపీ ముందుకెళ్తుంది తప్ప అలా కాకుండా ఇదే మళ్ళీ బ్యాక్ పాత ఫార్మాట్లో వెళ్తే మాత్రం కష్టం. ఎర్రగొండపాలెం ఇస్ అ కేస్ స్టడీ. డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి అన్న దాని మీద నేను డిప్లాయ్ చేసినప్పుడు సర్వం తానే ఎలా పని చేసుకుంటున్నాను దానికి చంద్రశేఖర్ నిలువెత్తు నిదర్శనం. అది ఫాలో అయితే బెటర్, అది ఫాలో అవ్వకపోతే తర్వాత ఈ 11 కంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. సరే, కంక్లూడ్ చేస్తూ ఇంకోటి, ఇవన్నీ చెప్పారు కదా, కేటీఆర్ జగన్ ఈ మధ్య 2-3 సంఘటనలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏదో జరిగిపోతుంది, తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేయబోతున్నాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. సరే, మొన్న ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు సిబిఐ కోర్టులో ఆ జనాలు కావచ్చు, ఆ బీఆర్ఎస్ సపోర్టర్లు కావచ్చు, ఆ తర్వాత బెంగళూరులో ఒక మీటింగ్లు కావచ్చు, ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఏపీలోనే ఓడిపోయి 11 స్థానాలకు పడిపోతే తెలంగాణలో వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి ఇంకొక వర్గం మాట్లాడుతుంది. ఆయన తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఏమైనా ఓపెన్ చేసి లేకపోతే ఎలక్షన్ నిలబడ్డాడు? లేదు, నిలబడవసరం నిలబడ్డాడు. 14 సమైక్య రాష్ట్రంలో అందరితో పాటు గుంపులో పోయిందని నిలబడ్డాడు. తర్వాత లేదు, అసలు మన పొంగులేటి గారిని గెలిచిన 2 ఎమ్మెల్యేని స్వాహా బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ పార్టీ లేదు, ఏం లేదు. రెండోది ఏంటంటే మీకు ఇంకోటి చెప్తున్నా, కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలయిక చాలా మంది గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి, ఇక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంట్కి కానీ అక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంట్కి కానీ. ఎందుకంటే ముందు నువ్వు వెనక్కి గొయ్య, జమిలీ వచ్చిందనుకోండి అదొక బాధ, జమిలీ రాకపోయింది అనుకోండి అది ఇంకా పెద్ద బాధ. సంవత్సరం ముందు ఎలక్షన్, ఇక్కడ సంవత్సరం ముందు ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత ఏంటో అందరూ ప్రజలు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా పొరపాటునో గ్రాపాటునో బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, అక్కడ మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆలోచించడం అనవసరం. ఇక్కడ గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచి ఉండబట్టి వాళ్ళకి నల్లేరు మీద నడకైంది. కానీ ఎందుకు అంత ఇది ఒక పెద్ద పంపింగ్ భాండాగారం సార్. ఇది ఈ భాండాగారం నుంచి జరిగినంత పంపింగ్ ఇంకెక్కడ జరగదు. హైదరాబాద్ డెఫినెట్ గా స్టేట్. ఫస్ట్ మీకు ఇంకోటి చెప్తున్నా, ఇంటర్నేషనల్ ల్యాండింగ్లు 90% ఇక్కడే జరుగుతాయి ఖచ్చితంగా. ఇక అక్కడి నుంచి ఆలోచించుకోవచ్చు, చాలా ఆలోచించుకోవచ్చు. ఓకే, అక్కడ మాకున్నది ఎప్పుడు పొద్దుటూరు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ పొద్దుటూరు బ్యాచ్ ఎలక్షన్ కి డబ్బులు ఇస్తారు. అది తెలిసిందే. ఇప్పుడు ఆల్రెడీ మా వజ్రల్ రెడ్డి గారు డబ్బులు అదంతా ఓకే సార్, కానీ ద పీపుల్ మైండ్ సెట్ కావచ్చు, పార్టీస్ కి సంబంధించి పీపుల్ మైండ్ సెట్ తొక్క తోటకూర కదలొద్దు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి 2 గ్రహించగలిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మేనిఫెస్టోకి కంపారిజన్లో చదువుకున్న వాళ్ళకంటే అంత చదువుకున్న పురంధేశ్వరంకే బొరకెక్కలేదు. 10 లక్షలు అప్పు అంటే నమ్మేసింది. ఆ నిర్మలా సీతారామన్ మాట ఆవిడ వెళ్ళలేదు. మీకు జ్ఞాపకం ఉందా? అది ఒరిజినల్ మైండ్ సెట్ ఆఫ్ ప్రజలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గ్రహించాలి. సో మోడస్ ఆఫ్ ఆపరెండా అబద్ధాన్ని, అందులో ఇప్పుడు లాస్ట్ 2 years బట్టి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి, సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి చుట్టే కార్నర్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఆల్రెడీ ఈజ్ బీన్ టార్గెటెడ్. ఎలాగైనా సరే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలనేది. సో టార్గెటెడ్ ఉన్న దగ్గర మన దగ్గర ఉన్న మెలకువలు చాలా ఇంపార్టెంట్, చాలా పదునైన ఆయుధాలనే వాడాలి.
సో అందుకోసం అని చెప్పేసి తెలంగాణ స్టేట్ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెజెన్స్ విత్ కేటీఆర్ అన్నది చాలా మంది గుండెల రైలు పరిగెడుతుంది. అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు అనేది ఒక ఆలోచన అయితే క్రియేట్ దాని భయం అంటారు, గుండెల గుబులు మొదలవుతుంది. ఓకే, ఏమైనా చేయగలరా అట్లీస్ట్? అంటే ఆయన ఇప్పుడు డైరెక్ట్గా ఏముంటుంది? కంటెస్ట్ ఇప్పుడు చేయడం ఏముంటుంది? ఇంకా ఇక్కడ తెలంగాణలోనే దగ్గర 2-3 years ఎలక్షన్ ఉంది. ఈ 2-3 years ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి ఏమి మనం రీడ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ రెండు మీకు జాగ్రత్తగా గమనించండి, దేశంలో ఉన్న నేషనల్ పార్టీలకో దేనికైనా గవర్నమెంట్ అన్నప్పుడు పరోక్షమైన సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఇన్ హౌస్ సపోర్ట్ లేదు. ఒరిజినల్ పార్టీ ఈ రెండు పార్టీల స్టాండ్ అది గమనించండి. ఇలా తెలుగుదేశంలో అవకాశం దొరికితే లటక్కని శంకెక్కే ప్రయత్నం చేయట్లేదు, ఇద్దరు చేయట్లేదు. ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళిద్దరు బయట నుంచే మాట్లాడుతున్నారు ఏదైనా సరే. సో సపోర్ట్ అనేది బీజేపీకి ఇన్వెటబుల్. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి, ఇక్కడ మన తెలంగాణ నుంచి అండ్ మోర్ ఓవర్ ఒరిస్సా నుంచి సపోర్ట్ దొరకలేదు. ఏది మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్కి దాన్ని 11 సీట్లతో కాంపన్సేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 2 రాష్ట్రాల్లో 11 సీట్లు పడాలి వాళ్ళకి ఓట్లు. ఆ 11 కాంపన్సేట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ స్ట్రాటజీస్ అసలు ఏపీ పాలిటిక్స్లో కావాలి. ఎలా అయితే నేషనల్ పాలిటిక్స్కి అప్లై చేస్తున్నాడో అది స్టేట్ పాలిటిక్స్ కూడా అప్లై. అది ఆబ్వియస్ లేపు, ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో కన్నా అది కొంచెం దద్ది బ్యాచే, ఇది చాలా పదునైన బ్యాచ్. ఈ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ పరిపక్వతతో చేసేంత మోతుబరి ఒకటి కనబడ్డు ఇక్కడ. మీరు ఒకటి చాలా గమనించండి, ఎందుకంటే మనం బొఫే భోజనంకి వెళ్తాం. సాధారణంగా మనం రోటీ వేసుకుని బిర్యానీ వేసుకుని కూర వేసుకుని తినేసి పోయే బ్యాచ్ 70% ఉంటుంది. కానీ అందులో 10% ఉంటారు. ఆడు మార్నింగ్ వాక్ వెళ్ళినట్టు ఆ కొస నుంచి కొసకి 3 సార్లు తిరుగుతాడు, చేసి మొదటి ఏది తినాలో లాస్ట్ ఏం తినాలో పెద్ద బ్యాటింగ్ ఉంటుంది. ఆ పెద్ద బ్యాటింగ్ బ్యాచ్ చంద్రబాబు గారి టీం. సో ఆ పెద్ద బ్యాటింగ్ టీమే ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. మిగిలిన వాళ్ళకి కూడా సరైన పంతి పోయిన వాళ్ళు అందేలా చూస్తారు. అంటే వచ్చిన ప్రతి వాడిని కూడా కేర్ఫుల్ గా ఎక్కడ వచ్చిన వాడిని కాదు, వీళ్ళ 124 మందిని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఉపద్రవం అక్కడ తెలుసు. పవన్ కళ్యాణ్ బాగా బ్రష్ చేసి వార్నిష్ బ్రష్ చేసి కడగలిగారు. నీతో కాదు, నేనే దిక్కు, నువ్వు నాతో లేకపోతే మనం ఎందుకు పనికిరాం అన్నది హిప్నటైజ్ చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అది భయంతో ఏదైనా సరే నేను జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేను, నేను చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను, ఎవడు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం. ఈ ప్రాస్పెక్టివ్ని ఎవడు డ్రైవ్ చేయగలడు జగన్మోహన్ రెడ్డికి? అంటే నాట్ దట్ పొత్తుల్లో నేను చెప్పను, పొత్తుకెళ్ళడానికి కూడా నేను మొమ్మట్లో కూడా చెప్తున్నాను, ఎవరితోనూ పొత్తుకెళ్ళైనా. కానీ దీనికన్నా ఆ సామర్థ్యాన్ని, ఈయన పులే 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు పులి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 4 ఎడ్లు కలవకుండా మనం చేసిన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇది ట్రాక్ రికార్డ్. అలా ఫెయిల్ అయితే అప్పుడు ఏదైనా గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి మారచ్చు, ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు. సరే చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది. ఇది ఎర్లీ చాలా ఏదైనా సరే లోకల్ నాయకులు, లోకల్ క్యాడరు, లోకల్ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి పెద్ద మొన్న ఒక యూట్యూబర్ ఎవరో చేస్తూ చూస్తాను 2.0 అంటే ఈసారి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకులకి, క్యాడర్కి, కార్యకర్తలకి అని. ఇది నిజమైన స్లోగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇట్స్ ఎ బిగ్ ఐస్ బ్రేకింగ్. చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.